ఫీజు రియంబర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ నిర్వహిస్తున్న 48 గంటల లడాయి కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గం పక్షాన పలువురు నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం గౌతమి నగర్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య ఫీజు రియంబర్స్మెంట్ పైనే ఆధారపడి ఉందని అన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలకు బకాయిలు చెల్లించకపోవడం విద్యార్థుల చదువులు, పరీక్షలు, సర్టిఫికెట్లు తదితర విద్యావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కాలేజీలకు బకాయిలను పారదర్శకంగా చెల్లించాలని, విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు అందేలా చర్యలు తీసుకోవాలని, రియంబర్స్మెంట్ కు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఫ్రీ రియంబర్స్మెంట్ కేవలం ఇది విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ మాత్రమే. దాదాపు 15,000 కోట్లు మరి ఎవరైతే పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నత చదువుల కోసం మరి ఆ కాలేజీలలో చేర్చి వాళ్ళు ఫ్రీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మరి బకాయి ఉండడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కాలేజెస్లో మరి పిల్లలకి వాళ్ళ యొక్క సర్టిఫికెట్సే కానీ వాళ్ళ యొక్క స్కాలర్షిప్సే కానీ కూడా అన్నీ కూడా ఆపేయడం జరిగింది. కేవలం విద్యార్థులే కాదు, వాటితో పాటు అనుబంధంగా ఉన్నటువంటి లెక్చరర్స్, టీచర్స్ వారి యొక్క జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు. దాదాపు 15,000 కోట్లు పైగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా మరి 40 లక్షల మంది కుటుంబాలు ఈరోజు వీధిన పడ్డాయి. ఇదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ ఏ ఒక్కరికి కూడా మరి దొంగ అబద్ధాలు చెప్పి మరి ఈరోజు ప్రభుత్వం నడుపుతుంది. సిగ్గు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రాజకీయాలు విద్యార్థులతోని మరి మహిళలతో రాజకీయాలు చేయొద్దని భారతీయ జనతా పార్టీ మరి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా కూడా తక్షణమే మరి ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో తప్పకుండా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక విద్యార్థులకు కాకుండా ఉద్యోగస్తుల పిఆర్సీలే కానీ ఎన్నో బకాయిలు ఉన్నాయి. మీరు కేవలం ఒక రియల్ ఎస్టేట్స్ చేసుకుంటూ లేదా ఫ్యాషన్ పెరీలు చేసుకుంటూ పర్యటనలు, అమెరికా పర్యటనలు చేసుకుంటూ ఒక టైం పాస్ చేస్తుండేది తప్ప ప్రజల యొక్క అభివృద్ధి లేకపోతే ప్రజల యొక్క సంక్షేమం మాత్రం మీరు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మరి ఈరోజు ప్రజలు కష్టపడుతున్నారు. మరి కేవలం పాలిటిక్స్ ఏదైతే ఎలక్షన్ టైంలోనే ప్రజలు గుర్తుకొస్తున్నారని కూడా మరి ప్రజలు గుర్తు చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్కి ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్లో ఫ్రీ రియంబర్స్మెంట్ బీజేపీ లడాయి మన యొక్క గౌరవనీయులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర వారి ఆధ్వర్యంలో మరి ఈ ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న వారికి మా యొక్క రామగుండం పెద్దపల్లి జిల్లా పక్షాన, మా యొక్క కార్యకర్తలు లీడర్ పక్షాన, మరి స్కూల్స్ పక్షాన కూడా మనం పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరిగెల శ్రావణ్, కుమారస్వామి, రజిత, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.